శ్రీ రమణాశ్రమ లేఖలు స్మృతులు. అహేతుక భక్తి. 1944 ఆగస్టులో ఢిల్లీ బిర్లా మందిరం నుండి హిందూ మత ధర్మ ప్రచారకుడైన చిన్మయానంద అనే బెంగాలీ యువకుడు కాషాయాంబరధారి వచ్చాడిక్కడికి. అతడనేక దేశాలు తిరిగి అరవిందాశ్రమానికి వెళ్ళి దిలీప కుమార్ రాయ్ వద్ద నుండి జాబు తెచ్చాడు. సంకీర్తనం అంటే చాలా ప్రియం. చక్కని కంఠం, చైతన్య భక్తి మార్గాలు అవలంబకుడని ప్రసంగంలో విశదమవుతున్నది. సంస్కృతంలోనూ హిందీలోనూ కీర్తనలు పాడుతూ 4-5 సార్లు భగవాన్ సన్నిధిలో భజన చేశాడు. అతని ఈ పర్యటనలో ఒక ఆధునిక ఆధ్యాత్మిక సంస్థా నిర్వాహకులు నీవు స్థిమితంగా ఒక్కచోటనే ఉంటే తప్ప జీవిత లక్ష్యాన్ని పొందజాలవు అని అన్నారట. భగవానుని అభిప్రాయం ఏ విధంగా ఉంటుందోనని ఒక దినం శ్రీవారిని సమీపించి సమిష్టిగా, స్వామి, సాధకులైన వారు సంకీర్తనాపరులై దేశ సంచారం చేస్తూ జీవిత లక్ష్యాన్ని పొందవచ్చునా, లేక ఒక్కచోటనే స్థిరంగా ఉండిపోవలెనా అన్నాడు. ఎన్ని చోట్లకు తిరిగినా మనస్సును ఒక్కచోటనే ఉంచుకోవడం మంచిది. శరీరం ఒక్కచోటనే ఉంచి మనస్సును తిరగనిస్తే ఏం లాభం అన్నారు భగవాన్. ఆ అహేతుక భక్తి సంభవమా అన్నాడా యువకుడు. ఆహా, సంభవమే అన్నారు భగవాన్. అంతకు పూర్వం కూడా కొందరు ఇట్లాగే అహేతుక భక్తిని గురించి ప్రసంగిస్తూ అది సంభవమా అంటే సంభవం కాకేమి, ప్రహ్లాద నారదాదులది అహేతుక భక్తియే కదా అని భగవాన్ సెలవిచ్చి ఉన్నారు. అరుణాచలుని యందు మన భగవాన్ చూపిన భక్తి ఇందుకు నిదర్శనమే కదా. ప్రథమ సందర్శనమందే అప్ప నీ ఆజ్ఞననుసరించి వచ్చి నన్ను అర్పించుకున్నానన్నారు భగవాన్. ఆయన రమ్మన్నాడట, ఈయన వచ్చారట. ఎందుకు ఆయన రమ్మన్నాడో, ఎందుకు ఈయన వచ్చారో వచ్చి సర్వస్వార్పణ చేసుకున్నారు. ఏ హేతువును పురస్కరించుకొని చేశారంటే ఏమో, ఏం చెప్పేదుకున్నది. అరవంలో భగవాన్ రాసిన అరుణాచల నవమణిమాల 7వ చరణంలో ఉన్న భావం చూడు. ఇది గిద్దలూరు నరసింగరావు గారి అనువాదం. ఈ భక్తిలో ఏ హేతువు స్ఫురించుచున్నదో చెప్పు. ఆ హేతుక భక్తి, అనన్య భక్తి, పూర్ణ భక్తి ఇవన్నీ జ్ఞానానికి పర్యాయ పదాలే కాని వేరు కాదని భగవాన్ అప్పుడప్పుడు సెలవిస్తూ ఉంటారు. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.